ప్రత్యర్థులపై దుష్ప్రచారం, అసత్యపు ఆరోపణలు చేయటం టీడీపీకి కొత్తేమీ కాదని ప్రముఖ సినీ నటుడు వైకాపా నేత పోసాని మురళి విమర్శించారు. షూటింగ్లో భాగంగా కడప జిల్లాకు వచ్చిన పోసాని మురళి నగరంలోని ఇస్కాన్ సర్కిల్లో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో లక్ష్మీపార్వతి, చిరంజీవి కుటుంబాలపై దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు కొత్తగా వైఎస్ కుటుంబానికి చెందిన ఆడపడుచులపై దుష్ప్రచారానికి పూనుకున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు కుట్రలు పనినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తనకు ఎంపీనో ఎమ్మెల్యేనో కావాలని కోరిక లేదని, జగన్ సీఎంగా చూడాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ కొత్త కాదు కదా, కొత్త అయితే మన ఆలోచన. ఎన్టీ రామారావు గారి భార్య లక్ష్మీపార్వతి గారు, ఎన్టీ రామారావు గారి భార్య అంటే ఎంత గౌరవంగా చూడాలి, ఎంత వినయంగా, ఎంత గౌరవంగా మాట్లాడాలి. ఆమెనే దుష్టశక్తి అని అప్పుడే ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఆమెని అన్పాపులర్ చేసి, రామారావుని చంపి ఆమెని అనాథం చేసి హీనంగా ఈ రోజుకు మాట్లాడుతూ ఆడదాన్ని అవమానించాడు. అది మీ అందరినీ తెలుసు, కొత్తగా చెప్పకల్లా. మళ్ళీ చిరంజీవి గారు పార్టీ పెట్టారు. చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి గారి ఇంట్లో ఆడపడుచుల్ని ఎంత హీనంగా తెలుగుదేశం వాళ్ళు ఆ ఎలక్షన్లో మాట్లాడారో ఇప్పటికీ మీ క్లిప్పింగ్లు దొరుకుతాయి, ఇప్పటికీ మీకు పేపర్లో దొరుకుతాయి. అదే పరంపర మళ్ళీ కొనసాగిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఇంకొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు వాళ్ళ గురించి. వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుందో, ఎంత గౌరవం ఉందో ఆడవాళ్ళంటే. ఈ 3 సంఘటనలు చాలుగా చిరంజీవి గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను రాజకీయాల్లోకి వస్తే నా కుటుంబం, నా ఇంట్లో ఆడపడుచులు ఏం మాట్లాడారు, వాళ్ళు ఎందుకు రోడ్డు మీద లాగటం అని చాలా చాలా బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నారు. నేనే దాని సాక్షి. అది అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారు వాళ్ళ గెలుపు కోసం, వాళ్ళ అవకాశాల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.